దీంతో పాటు అక్కడ జర్మన్ జనాభా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోతుంది. లేబర్ షార్టేజ్ అనేది జర్మనీలో బాగా పెరిగిపోతుంది. జర్మనీకి ఇప్పుడు స్కిల్డ్ లేబర్ కావాలి. కాబట్టి ఇండియా మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది అనమాట. ఇప్పటికే జర్మన్లో ఉన్న ఇండియన్స్ యావరేజ్ జర్మన్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మనం చూస్తే కనుక యావరేజ్గా ఇండియన్స్ ఎవరైతే జర్మనీలో ఉన్నారో 5,400 యూరోలు ప్రతి నెల సంపాదిస్తుంటే జర్మన్స్ మాత్రం అక్కడ యావరేజ్గా 4,200 యూరోస్ మాత్రమే సంపాదిస్తున్నారనమాట. మొత్తం యూరోప్లో చూసుకుంటే జర్మనీ మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇండియా జర్మనీ వాణిజ్యం అనేది $50 బిలియన్ చేరుకుందనమాట. సో దీంతో పాటు ఇప్పుడు 2,000కు పైగా జర్మనీకి చెందిన కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేస్తున్నాయి. 700కు పైగా ఇండియాకి చెందిన కంపెనీస్ జర్మనీలో బిజినెస్ చేస్తున్నాయి అనమాట. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ విజిట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇండియా నుంచి భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ కొనుక్కోవాలని ఆలోచన, సెమీ కండక్టర్ డెవలప్మెంట్ కావచ్చు, డిఫెన్స్ కొలాబరేషన్ కావచ్చు, బిజినెస్ మైగ్రేషన్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు జర్మన్ ఛాన్సలర్ ఈ విజిట్లో. ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రవర్తన, వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోవటం, దాంతోపాటు యూరోప్తో కఠినంగా ఉండటం, వీటన్నిటిని పక్కన పెట్టి అందరిపైన టారిఫ్లు వేయటం, వీటితో రకరకాల దేశాలు, పెద్ద పెద్ద దేశాలు కూడా భారతదేశం వంక చూస్తున్నాయి. భారతదేశంతో బిజినెస్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి. అదే ప్రయత్నంలో జర్మన్ ఛాన్సలర్ భారతదేశానికి వచ్చారు.